ఇస్తా వచ్చింది. కానీ తన జీవితానికి నిజమైన సార్థకత, నిజమైనటువంటి ఆమె తన జీవితానికి అర్థాన్ని తెలుసుకున్నది. ప్రియమైన స్నేహితుల, సహోదరి, నర్సంపేటలో ఉన్న మా ప్రియులారా, మనమందరూ ఒకరోజు ఈ యొక్క గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. మన బంధువులను, స్నేహితులను, రక్త సంబంధికులు అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. మరణం అందరికీ వస్తుంది. ధనవంతులకు, దరిద్రులకు, చదువుకున్న వారికి, చదువులేని వారికి, ఎవరికైనా మరణం వస్తుంది. అయితే మరణించిన తర్వాత ఏమీ లేదని మానవులు అనుకుంటున్నారు. కానీ మరణించిన తర్వాతనే మానవుని యొక్క జీవితం ఆరంభించబడుతుందని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంటున్నది. ప్రియమైన స్నేహితుల, సహోదరి, మరలా భూమికి చేరును, ఆత్మను దయచేసిన దేవుని ఎదురుకు పోవునని బైబిల్ సెలవిస్తూ ఉంటున్నది. అయితే ఈ ఆత్మ నిత్యత్వంలో జీవించడానికి రెండు స్థలాలు, ఒకటి పరలోకము, రెండవది పాతాళము. పరలోకం చేరుకోవాలంటే మానవుడు పుణ్య కార్యాలు, దాన ధర్మాలు, భక్తి కార్యాల ద్వారా స్వర్గరాజ్యాన్ని చేరుకోలేడు. ఎందుకనగా మనుషుల నీతి క్రియలు మురికి గుడాలు ఉన్నాయని బైబిల్ సెలవిస్తా ఉన్నది. దేవుడే మానవులకు నీతిగా 2000 సంవత్సరాల క్రితం దేవుడైనటువంటి ప్రభు ఆయన కన్యక గర్భవతి జన్మించి సర్వ మానవుల యొక్క పాప పరిహారం కొరకై శిలువలో ఆయన బలిగా ఉంచబడుతూ వచ్చినాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచినాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో నా రక్తం అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తం. ఈ రక్తంలో యేసు రక్తము ప్రతి పాపముని కడిగి పవిత్రపరచును. ప్రియమైన స్నేహితుల, సహోదరి, ఎవరైనా మర్యాదమైనటువంటిది ఎవరికైనా రావచ్చు, ఏ స్థితిలోనే రావచ్చు. మరణించిన తర్వాత మరొక లోకం ఉంది. ఆ లోకమే పరలోకం. ఆ పరలోకానికి వెళ్ళడానికి యేసు ప్రభు మార్గము, సత్యము, జీవమంటున్నాడు. ఆయన విశ్వాసం ఇచ్చితే తప్ప నిత్య జీవాన్ని పొందుకోలేవు. మతంలో దిగాల్సిన అవసరం లేదు. మనసు మార్చుకుంటే చాలు. యేసయ్యా, నేను పాపిని, నన్ను క్షమించును, నేర్చుకుని కడుగునాలని కానీ చిన్న ప్రార్థన చేస్తే దేవుడు దేవుడికి వచ్చి పాపాన్ని క్షమించి నిత్య జీవనం ఇస్తాడు. లేనట్లయితే నిత్య నరకం నుంచి స్నేహితుడా, ఆ నిత్య నరకం నుంచి తప్పించుకోవాలని సవినయంగా మనవి చేస్తా ఉంటున్నాం. ప్రభు యేసునందు విశ్వాసం వచ్చును, అప్పుడు నీవు నీ దేవుడు రక్షణ, పాప క్షమాపణ పొందగలరు. వాళ్ళ సన్నిధికి తెలుసుకొని విశ్రాంతిలో ప్రవేశింపజేసినందుకు నీకే మహిమ చెల్లిస్తున్నా. తండ్రి తీసుకోవచ్చు పాపం వల్ల వచ్చే జీవితం మరణము. అయితే ప్రభువైన యేసుక్రీస్తు నిత్య జీవన లేఖన ప్రకారము ఈ రాజ్యంలో తండ్రి యువత